ఓకే, నువ్వు చెప్పేది బాగానే ఉంది. ఇప్పుడు నీలాగా నేను ఆలోచిస్తున్నాను, అందరూ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో నీ ఆలోచన, అదే నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నాకు చెప్తే దానివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? నేను చెప్పేది ఏంటంటే అందరూ నాలాగే ఆలోచించాలని నేను చెప్పట్లేదు. అలాగే నువ్వెలా ఆలోచిస్తున్నావు కూడా నాకు తెలియదు కదా. ఉమ్, ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తి ఒక్కలాగా ఆలోచిస్తారు. అది వాళ్ళ ఇష్టం. ఉమ్, ఒకరు ఆలోచించిన విధానం ఇంకొకరికి అసలు తెలియకపోవచ్చు. ఉమ్, ఇప్పుడు ఎవరు బాగా ఆలోచిస్తున్నారు కానీ లేదా ఎవరు ఎక్కువ ఆలోచిస్తున్నారు కానీ సమస్య కాదు. ఉమ్, విషయం ఏమిటి? మనకు ఆలోచించే విధానం వల్ల మనకి రిజల్ట్స్ వస్తున్నాయా రావట్లేదా? ఉమ్, కొన్ని కొన్ని విషయాల గురించి కొంతమంది చిటికలో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలరు. ఉమ్. కొంతమంది కొన్ని విషయాల గురించి నెలల తరబడి ఆలోచించినా సరే సరైన నిర్ణయానికి రాలేకపోతాం. అవును. అంటే అక్కడ ఆలోచించే విధానం తప్ప, కరెక్టా, లేదా ఆలోచించే లెంత్ ఎక్కువ తక్కువ మన సంబంధం లేదు. ఉమ్, ఎంతసేపు ఆలోచించాడని కానీ ఎంత ఉమ్, బలంగా ఆలోచించాడని కానీ మనం చెప్పలేము. ఉమ్. మనకు కావాల్సిన ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ ప్రకారం ఆలోచిస్తే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ మనకు అనుకూలంగా వస్తాయి. ఓకే. ఉమ్, ఇంతకుముందు చెప్పాను, HARI, హైపోథసైజ్, ఉమ్, అప్లై, రిజల్ట్, ఇటరేట్. ఉమ్, ఇక్కడ అప్లై అంటే ఏంటి? మనం అనుకున్న ఊహకి ఆపోజిట్ గా మనం ప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి. కానీ మిగతా వాళ్ళందరూ ఎలా చేస్తారంటే BEAR ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తారు. అది ఉమ్, కన్ఫర్మేషన్ బయాస్ ని ఫోర్స్ చేస్తుంది. BEAR అంటే బిలీవ్, ఎన్ఫోర్స్, అథెంటికేట్, రిపీట్. ఒక విషయాన్ని నమ్ముతాడు. ఉమ్, ఒక విషయం కరెక్ట్ అని చెప్పి ఆల్రెడీ ఒక వ్యక్తి నమ్మేస్తాడు. ఆ నమ్మిన ఉమ్, విషయంకి సపోర్టింగ్ గా ఉండే ఫ్యాక్ట్స్ కొన్ని తీసుకొని దీనికి సపోర్ట్ చేస్తాడు. ఉమ్, దానివల్ల ఆ విషయం అతని బుర్రలో బలంగా నాటుకుపోతుంది. అథెంటికేషన్ అయిపోతుంది ఉమ్, అన్నమాట, ఇది కరెక్ట్ అని చెప్పి. ఉమ్, రిపీట్, వేరే బిలీఫ్ తీసుకుంటాడు. సేమ్ అదే ప్రాసెస్. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? నువ్వు ఏ బిలీఫ్ తీసుకున్నా అదే కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ HARI అనే టెక్నిక్ లాంటిదే లాస్ట్ నుంచి ఇంకో చెప్తారు, IRAC. అదేంటి? ఇష్యూ, రూల్, అనాలిసిస్, కన్క్లూడ్ అన్నమాట. ఇది ఉమ్, హరి దా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. కానీ డిఫరెన్స్ ఏమొస్తుందంటే IRAC ఏం చేస్తుంది? రకరకాల టాపిక్ ని సిమిలర్ మెథడ్ లో అనలైజ్ చేస్తాం. ఉమ్. HARI ఏం చేస్తుంది? ఒకటే టాపిక్ ని రకరకాల అనలైజ్ చేస్తుంది. ఓకే. ఇలా ఉమ్, చేయడం వల్ల ఏమవుతుంది? సర్టనిటీ పెరుగుతూ ఉంటుంది అనమాట. నీకు తెలిసిన ఫ్యాక్ట్ కి ఈ HARI అనేది యాడ్ చేస్తూ 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 ఉంటే ఆ ఉమ్, సర్టనిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఉమ్, ఈ BEAR బేర్ చేయడం వల్ల ఏమవుతున్నది? నువ్వు ఏదనుకుంటే ఫైనల్ అదే ట్రూ అయిపోతున్నది. అవును. పలానా ఉమ్, వ్యక్తి లేదా పలానా హీరో మంచివాడు అని చెప్పి ఒక ఫ్యాన్ అతను ఫ్యాన్ నమ్మేశాడు ఫస్ట్. ఉమ్, పలానా హీరో మంచివాడు. ప్రూఫ్ ఏంటి? 4 బ్లడ్ బ్యాంకులు, 2 ఐ బ్యాంకులు, 30 లక్షలు వరద బాధితులకు సహాయం చేశాడు. ఉమ్, ప్రూవ్ చేస్తాడు. నెక్స్ట్ అథెంటికేషన్. ప్రూవ్ అయిపోయింది కదా, కాబట్టి ఖచ్చితంగా మా హీరో ఉమ్, గొప్పవాడు అని ఫిక్స్ అయిపోయాడు. రిపీట్. ఉమ్, రిపీట్ ఏం చేస్తాడు? ఇంకో విషయం తీసుకున్నాడు, మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు గొప్పవాడు. ఎందుకు? మా దేవుడు వల్ల భూమిలోంచి పంట వస్తున్నది, ఉమ్, మా దేవుడి వల్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇలా కొన్ని సెట్ ఆఫ్ ఉమ్, బిలీఫ్స్ నమ్ముతాడు. నెక్స్ట్ స్టెప్ ఉమ్, ఏంటి? మా దేవుడు గొప్పవాడని నేను నమ్మాను, దానికి ప్రూఫ్ ఇదంతా ఉంది, కాబట్టి ఖచ్చితంగా మా దేవుడు గొప్పవాడే, అందులో డౌట్ లేదు అని చెప్పి అథెంటికేషన్ ఉమ్. అయిపోతుంది. దాని తర్వాత రిపీట్. రిపీట్ అంటే ఏంటి? నెక్స్ట్ ఇంకో సెట్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్. ఒక వస్తు దాన్ని, ఒక ఒక ఇన్ఫర్మేషన్ అనేది మూఢనమ్మకంగా ఉమ్, మారాలి అంటే ఈ BEAR కిందకి వెళ్ళిపోతుంది. నిజంగా ఓకే. మారాలి అనుకుంటే అదే ఆ విషయం యొక్క నిజం తెలుసుకోవాలని కూడా HARI అనే దాంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఉమ్. ఇందా నువ్వు చెప్పావు కదా, బిలీఫ్ సిస్టమ్ ని మనం ఏం చేయలేమని. అలా అయితే రిలీజియస్ సిస్టమ్స్ అన్ని బిలీఫ్ సిస్టమ్ తోనే ఉంటాయి. అంటే బిలీఫ్ అంటే ఒకటి నమ్ముతారు, దాని దాంతో పోతా ఉంటారు. సో ఇప్పుడు ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ పని చేస్తే పాపం వస్తుందని ఎవరైనా చెప్పారు అనుకో.
దాన్ని మనం ఎలానో ప్రూవ్ చేయలేం కదా. ఆ బిలీఫ్ సిస్టమ్ తప్పని మనం చెప్పలేం కదా. సాధారణంగా ఒక విషయాన్ని మనం డీల్ చేయాలనుకుంటే ఫస్ట్ దాన్ని ఉమ్, డిఫైన్ చేయాలి. అంటే ఏంటని డిఫైన్ చేస్తే సగం ప్రాబ్లం ఉమ్, అక్కడ తీరిపోతుంది. ఓకే. ఉమ్, ఎగ్జాంపుల్ కి అపాశ్యాంపం కిరికిరి, అది కరెక్టా కాదా చెప్పాను అనుకో నీకు, ఉమ్. ఏం చెప్తావు నువ్వు? అంటే ఏందో చెప్పాలి కదా. నీకు అంటే తెలియలేదు అనుకో, ఉమ్, నీ ముందు ఆ ఆ విషయము నీ ముందు ఒక 10 మందిని అడిగాను, 10 మంది అది తప్పే ఉమ్. అని చెప్పారు అనుకో, ఇప్పుడు నువ్వేం చెప్తావు? ఆటోమేటిక్ గా తెలియకపోయినా తప్పే అంటాం. ఉమ్, ఆ. దాని ఉమ్, తర్వాత నేను అపాశ్యాంపం కిరికిరి అంటే తప్పు అని వీళ్ళు చెప్తున్నారని చెప్పి ఆ భాష తెలిసిన ఉమ్. మాట అన్నారు అనుకో, అర్థం కాలేదు అంటే చెప్పు. అపాశ్యాంపం కిరికిరి అనే విషయము ఉమ్, తప్పు అని ఈ ఉమ్, 11 మంది అన్నారు అనే విషయము ఆ భాష ఉమ్. తెలిసిన వాళ్ళతో చెప్పాను అనుకో, ఓకే. వాళ్ళకి మీకు గొడవలు వస్తాయి. ఉమ్, ఇప్పుడు ఆ గొడవకి అవును. కారణం మీకు తెలుసా? తెలీదు. వాళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలుసు. ఎందుకు తెలుసు వాళ్ళకి? నువ్వు మీకు చెప్తావు కదా నేను అపశ్యాంపం తప్పన్నావు. కిరికిరి అంటే మీకు తెలుసు, మీకు తెలియదని చెప్పి వాళ్ళకి తెలియదు కదా. అరే మళ్ళీ చెప్పు, నేను అనుకున్నా. ఇప్పుడు ఉమ్, ఆ గొడవకి కారణం ఏంటి? మీరు ఒకదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, అదే ఒక దాన్ని మీరు అగేనెస్ట్ గా ఉన్నారు, ఒక సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. కానీ ఉమ్, ప్రాబ్లం ఏంటి? మీరు ఎందుకు దానికి అపోజ్ చేస్తున్నారో మీకే తెలియదు. మీకు తెలీదు. తెలియదని ఉమ్, విషయం వాళ్ళకి తెలియదు కదా. అవును. ఉమ్, ఇప్పుడు ఆపశ్చాపం కిరికిరి అనే పదాన్ని మీరు తెలియకుండానే ఉమ్, తప్పు అని చెప్పారు. అవును. ఉమ్, అది అది మీరు తెలిసే కావాలని తప్పు అని చెప్పారేమో అని చెప్పి దానిని సపోర్ట్ చేసే వాళ్ళకి మీకు గొడవ వచ్చాయి అనుకో, ఓకే. ఉమ్. అప్పుడు ఈ గొడవలంతా కారణం ఎందుకు? ఏంటి కారణం ఏంటి ఈ గొడవకి? ఆ ఇష్యూ గురించి తెలియకపోవడం సరిగ్గా. ఆ ఇప్పుడు నేను చెప్పాను ఉమ్, అపశ్చాంపం ఉమ్, కిరికిరి అంటే చిన్న ఉమ్, పిల్లలకి చదువు చెప్పడం, ఉమ్, చిన్న పిల్లల్ని ఓకే. ఉమ్, బడికి పంపించడం, అంటే చిన్న పిల్లల్ని స్కూల్కి పంపించడం అపశ్చాంపం కిరికిరి అనేది అర్థం చెప్పాను అనుకో. ఉమ్, అంటే మీకు తెలియకుండా మీరేం చేశారు? అపశ్చాంపం అంటే చిన్న పిల్లల్ని బడికి పంపించకూడదు అని చెప్పి చెప్పారు. వాళ్ళు చిన్న ఓకే. పిల్లల్ని ఉమ్, స్కూల్కి పంపించాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఉమ్, అర్థమైందా? అర్థమైంది. ఉమ్, అంటే ఏమైంది? ఆ ప్రాబ్లమ్ ని సరిగ్గా డిఫైన్ చేయకపోవడం వల్ల గొడవ స్టార్ట్ ఉమ్, అయింది ఈజీగా. ఓకే. ఉమ్, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకో, కొన్ని కొన్ని పదాలు కొన్ని కొన్ని ప్లేసెస్ లో నార్మల్ మామూలు పదాలు, కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఉమ్, బూత్ మాటలు. ఉమ్, ఏదో ఒక పదం ఉంది, ఆ పదం ఏంటి? కొన్ని ప్లేసెస్ లో అది నార్మల్ పదం, ఉమ్, ఇంకో ప్లేస్ లో అన్పార్లమెంటరీ వర్డ్ అన్నమాట. ఉమ్, కాబట్టి ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ దాన్ని డిఫైన్ చేయాలి. ఉమ్, ఇప్పుడు దేవుడు అన్నా, పాపం అన్నా, పుణ్యం అన్నా ఉమ్, నువ్వేమనుకుంటున్నావు? ఒక రిలీజన్ ఏమనుకుంటున్నది, ఇంకొక రిలీజన్ ఏమనుకుంటున్నది, అది నీ క్లారిటీ వచ్చేస్తే సగం ఉమ్, ప్రాబ్లం అక్కడ సాల్వ్ అయిపోతుంది. ఓకే. ఉమ్, కొన్ని రిలీజియన్స్ లో పక్క వాళ్ళని ఉమ్, హింసించడం పాపం, కొన్ని ఉమ్, రిలీజియన్స్ లో దేవుడు చెప్పినది ఉమ్, చేయకపోవడం పాపం. ఇలాగా ఈ పాపము పుణ్యం అనే పదాలకి ఒక్కొక్క రిలీజియన్ లో ఒక్కొక్క అర్థాలు ఉన్నాయి. ఉమ్, అలాగే రిలీజియన్ ప్రకారంగా దేవుడు అనే దాని డెఫినేషన్ వేరు, ఉమ్, ఫిలాసఫీ పరంగా దేవుడు అనే డెఫినేషన్ వేరు, ఏథిస్ట్ పరంగా దేవుడు డెఫినేషన్ వేరు. ఉమ్, ఉదాహరణకి కొన్ని రిలీజియన్స్ లో దేవుడు అంటే మన పైన మబ్బుల్లో కూర్చొని ఉంటాడు అని చెప్పి వాళ్ళ నమ్మకం. ఉమ్, ఏథిస్ట్ ఏమనుకుంటాడు? అన్ని రిలీజియన్స్ ఉమ్, అలాగే అనుకుంటున్నాయేమో అని చెప్పి నాకు దేవుడు అని నాకు చూపించండి అని అడుగుతున్నాడు. ఓకే. కొన్ని ఉమ్, రిలీజియన్స్ లో అసలు దేవుడు అనే కాన్సెప్ట్ ఏంటి చూడలేము, 5 సెన్సెస్ తో గాని, మనసుతో గాని, బుద్ధితో గాని ఆలోచించడానికి బియాండ్ గా ఉండేవాడు దేవుడు. ఉమ్, అది వాళ్ళ డెఫినేషన్, అది తప్ప కరెక్టా పక్కన ఉమ్, పెట్టేసి.
వాళ్ళ డెఫినేషన్ ఉమ్, ప్రకారం దేవుడు అంటే అది. ఉమ్, ఇప్పుడు బై డెఫినేషన్ అతనికి ఎవిడెన్స్ ఉండదు. ఉండదు. ఉమ్, ఇప్పుడు నంబర్స్ కే బై డెఫినేషన్ ఎవిడెన్స్ ఉండదు. ఎవిడెన్స్ అంటే ఏంటి? సైన్స్ డీల్ చేయగలిగేది ఎవిడెన్స్. నంబర్స్ నే సైన్స్ డీల్ చేయలేదు, కానీ ఉమ్, నంబర్స్ బుద్ధికి అందుతున్నారు. మరి బుద్ధికి కూడా ఉమ్, అందని ఒక ఎంటిటీని బుద్ధి ఉమ్, కానీ సైన్స్ కానీ ఎలా డీల్ చేయగలరు? ఉమ్, అంతేగా. ఉమ్, ఇదంతా అసలు దేవుడు ఉన్నాడా లేదా అని అసలు కాన్సెప్ట్ కాదు. నేను చెప్పేది అంటే డెఫినేషన్. దేవుడు అంటే ఉమ్, ఒక్క రిలీజియన్ లో ఒక డెఫినేషన్ ఉంది. ఉమ్, ఆ డెఫినేషన్ ప్రకారం నువ్వు అర్థం చేసుకుంటే సగం ప్రాబ్లం అక్కడ సాల్వ్ ఉమ్, అయిపోతుంది. ఈ పుణ్యము పాపం కూడా రిలీజియన్ బట్టి డెఫినేషన్ మారిపోతూ ఉంటుంది. ఉమ్, వీటి గురించి డీటెయిల్ గా ఫ్యూచర్ వీడియోస్ తెలుసుకుందాం, రిలీజియన్ గురించి. ఓకే. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫస్ట్ సీజన్ లో ఎక్కడ దేవుడు ఉన్నాడా లేడా, పుణ్యం ఉందా లేదా, ఇలాంటి విషయాలు మనం చర్చించుకోం. మన ఓకే. ఫోకస్ ఏంటి? ఉన్నా లేకపోయినా దాని వల్ల మనకు ఉమ్, కావాల్సిన రిజల్ట్స్ వస్తున్నాయా రావట్లేదా. ఉమ్, ఓకే. పాండోరా బాక్స్ ఒకటి ఉంది. ఆ పాండోరా బాక్స్ లో నువ్వు కొన్ని నెంబర్స్ ఇస్తూ ఉంటే నీ కింద ఆన్సర్స్ ఉమ్, వస్తూ ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు అక్కడ రెండు రకాల గ్రూప్స్ తయారయ్యాయి. ఉమ్, ఒక గ్రూప్ ఏంటి? ఆ డబ్బాలో ఏముందో నేను తెలుసుకోవాలి, ఉమ్, ఆ డబ్బాలో ఉమ్, ఏమో నేను తెలుసుకోవాలి అని చెప్పి ఆ డబ్బాలో ఒక మనిషి ఉన్నాడని, ఒక రోబోట్ ఉందని కానీ, ఒక క్యాలిక్యులేటర్ ఉందని కానీ, లేదా ఒక డివైన్ బీయింగ్ ఒకటి కూర్చున్నాడని కానీ, ఇలా రకరకాల ఉమ్, కాంట్రవర్షియల్ టాపిక్స్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే. ఉమ్, గ్రూప్ బి ఏం చేస్తున్నది? అందులో ఏమైనా ఉండని, నాకు అనవసరం, నేను నెంబర్లు పెడుతూ ఉంటే నాకు రిజల్ట్స్ వస్తున్నాయి, ఆ రిజల్ట్స్ నాకు ఓకే. నాకు పనికి వస్తున్నాయి. ఉమ్, కాబట్టి అందులో ఏముందో నాకు అనవసరం, నాకు పని చేస్తున్నది, ఉమ్, నేను దాన్ని యూజ్ చేసుకుంటాను అని చెప్పి రెండో రెండో గ్రూప్ డిసైడ్ అవుతున్నది. ఉమ్, ఇప్పుడు ఏ గ్రూప్ తప్పు మనం చెప్పలేం. చెప్పండి. ఉమ్, ఎందుకు? గ్రూప్ ఏ యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఆ లోపల ఏముందో తెలుసుకుంటే దాన్ని మనం రెప్లికేట్ చేయగలమో లేదా రీప్రొడ్యూస్ చేయగలమో తెలుసుకోవచ్చు. ఉమ్, అప్పుడు ఒక డబ్బా కాకుండా 10 డబ్బాలు ఉండొచ్చు. అప్పుడు ఇంకా వర్క్ ఫాస్ట్ అవుతుంది. ఉమ్, ఉమ్, సెకండ్ గ్రూప్ వాళ్ళు ఏంటి? అందులో ఏముందో మనం తెలుసుకోకుండా ముందు దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి ఆన్సర్లు వస్తాయి కదా అని చెప్పి. అంటే అప్పుడు ప్రాబ్లం ఏంటి? ఆ బాక్స్ ని ఓపెన్ చేద్దాం అని చెప్పి గ్రూప్ ఏ ఓపెన్ చేస్తే ఇది కూడా ఆగిపోతుందేమో అని చెప్పి గ్రూప్ బి గొడవ పడుతున్నారు. ఓకే. ఉమ్, ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అది మిషన్ పాడైపోవచ్చు. ఉమ్, అప్పుడు ఇది కూడా ఉండదు. అవును. ఉమ్, ఈ గ్రూప్ ఏ వాళ్ళు ఏంటి? ఓపెన్ చేసి తెలుస్తుంది కదా ఉమ్, అని. ఈ విధంగా వాళ్ళు కొట్టుకున్నారు అనుకో, ఇప్పుడు ఒకరి తప్పు ఒకరి కరెక్ట్ ఒకరి రైట్ అని మనం చెప్పలేము. అవును. ఉమ్, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే. అలా అదే విధంగా ఉమ్, రిలీజియన్ అనే విషయం ఒక పాండోరా బాక్స్ అన్నమాట. ఉమ్, దానివల్ల సొసైటీ బాగుపడుతున్నదా? బాగుపడుతున్నది. సొసైటీ నాశనం ఉమ్, అయిపోతున్నదా? ఒక విధంగా నాశనం అయిపోతున్నది. కానీ ఉమ్. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? వాళ్ళ వ్యూస్ అపోజ్ గా ఉన్న వాళ్ళ. ఉమ్, అందుకే ఇప్పుడు ఆ డబ్బాలో ఏమున్నా నాకు అనవసరం. ఆ రిలీజన్ ద్వారా సొసైటీకి కొన్ని ఉపయోగపడే పనులు జరుగుతున్నాయి కాబట్టి మనం దాన్ని యూజ్ చేసుకుందాం అనేది అది మనం. ఉమ్, ఉమ్, గ్రూప్ బి ఏంటి? అందులో మా దేవుడు ఉన్నాడా లేదా మీ దేవుడు ఉన్నాడా, లేదా ఇద్దరు కాకుండా ఇంకో వేరే దేవుడు ఉన్నాడా, లేదా అసలు దేవుడే లేడా, ఉంటే చూపించాలి. ఇలా వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఉమ్, ఓకే. ఉమ్, అంటే మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని కొట్టుకోవడం వల్ల ఏంటి? ఆ పాండోరా బాక్స్ లో ఎవరి దేవుడు ఉన్నాడు అని కొట్టుకుంటున్నారు. ఉమ్, ఇంకో సెట్ ఏంటి? ఎవరి దేవుడునా నాకు అనవసరం, నాకు పని జరుగుతున్నది, నేను యూజ్ చేసుకుంటా అనుకోవడం. ఇప్పుడు ఎవరి ఎవరి స్టేట్మెంట్ మనం ప్రూవ్ చేయగలం? పని జరుగుతుందన్న వాళ్ళ స్టేట్మెంటే ప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఉమ్, అంటే పని జరుగుతున్నది అంటే అది పని చేసే డబ్బా అని అర్థం. ఉమ్, అందులో డబ్బా ఓపెన్ చేయకముందే అందులో ఇది ఉంది అది ఉంది అని చెప్పే వాళ్ళకి డబ్బా ఓపెన్ చేయగానే ఏమవుతుంది?
అది లేకపోతే డిసప్పాయింట్ అవుతారు. అది లేకపోతే డిసప్పాయింట్ అయితే వాళ్ళు ఒప్పుకుంటారా? అవరు. ఇది నువ్వే చేసావని అవతల కొడతారు. ఆ కాబట్టి ఆ ఆ గ్రూప్ లోకి వెళ్ళడం ఎప్పటికైనా డేంజరే. ఉమ్, నువ్వు తప్పు అయ్యావనుకో డిసప్పాయింట్ అయ్యి పక్క వాడిని గ్రడ్జ్ పెట్టుకుంటావు. నువ్వు కరెక్ట్ అయ్యావనుకో అవును వేరే వాడు డిసప్పాయింట్ అయ్యి నీవు గ్రడ్జ్ పెట్టుకుంటాడు. అవును. ఉమ్, కాబట్టి మనకు అనవసరం అది. ఈ ఫస్ట్ సీజన్ వరకు దేవుడు ఉన్నాడా, పాపం ఉందా, స్వర్గం ఉందా, నరకం ఇదంతా మనకు అనవసరం. ఉమ్, రిలీజియన్ ని ఫిలాసఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డీల్ చేస్తాం ఫస్ట్ సీజన్ లో. ఓకే. ఉమ్, ఇప్పుడు నువ్వు నెక్స్ట్ వీడియోకి రిలీజియన్ అనగానే నీకు వచ్చే కొన్ని పదాలు లిస్ట్ రాసి పెడితే దానివల్ల డీల్ ఉమ్. చేసుకుంటూ వెళ్దాం.